ఏ పార్టీలో ఏ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ పార్టీ చూసినా చక్కదనం లేదు. ఇవాళ మనం కలకత్తా చూసుకున్నాం, పశ్చిమ బెంగాల్ చూసుకున్నాం. మమతా బెనర్జీని నమ్మే పరిస్థితిలో యొక్క ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారా మిత్రులారా? మమతా బెనర్జీని ఎవరైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అట్లనే జార్ఖండ్ పరిస్థితి కూడా అంతే. ఆడు దొంగ కేసులో వేయండు, జైలు వేయచ్చిండు, ఈడీ అరెస్ట్ చేసింది, జైలు వేయచ్చాక మళ్ళీ వాడే ముఖ్యమంత్రి అట. ఇదెక్క న్యాయం? ఎవరు జార్ఖండ్ ప్రజలు దాన్ని హర్షిస్తారా? కాబట్టి మాక్సిమం ఈయన బీజేపీలకే పోతాడు పక్కా. కొత్త పార్టీ పెట్టడు, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకునే వ్యక్తి కాదు చెంపయ్య. కాబట్టి ఖచ్చితంగా బీజేపీలకు పోయే అవకాశం 99.99% ఉన్నది. కానీ బీజేపీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోదు ఎవరిని. డబ్బులు ఇస్తారు గట్ల డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోవాలనుకుంటే తెలంగాణ ఎప్పుడో క్లీన్ స్వీప్ చేసు. తెలంగాణ ఎంతసేపు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, బలిసిలోని తెచ్చుకోవాలనుకుంటే ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో పోకపో తెలంగాణలో. కాబట్టి చెంపయ్య సోరెన్ ఖచ్చితంగా బీజేపీలకే వస్తాడు. వీళ్ళు ఏంటంటే ఈ హేమంత్ సోరెన్ ఏంటంటే ఈయన మాట్లాడే మాటలు ఏవి చక్కకుండా ఈయన ఒక స్టెబిలిటీ ఉన్న వ్యక్తి కాదు. కంప్లీట్ ఒక భూ కబ్జాదారుడే. ఈడీ కేసులో జైలు వేయించాడు ఒక ముఖ్యమంత్రి. సో కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చెంపయ్య సోరెన్ వస్తాడు. చెంపయ్య సోరెన్ ఒక్కడే కాదు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశం క్లియర్ గా కనబడతా ఉన్నది. ఎందుకంటే పరిస్థితులు కలకత్తాలో మంచిగా లేవు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆమె కొంచెం బంగ్లాదేశ్ భావాలు ఎక్కువ ఉంటాయి. అవి ఎవరికి నచ్చలేవు. ఎందుకు కారణం ఏంటంటే ఆవిడనే అక్కడ అధికారంలో ఉంటది, ఆవిడనే ధర్నాలు నిరసనలు చేస్తుంది, ఆందోళనలు చేస్తుంది. కాబట్టి ఆమె సొంత పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇష్టపడడం లేదు. కాబట్టి బీజేపీలోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడతా ఉంది. ఇది శుభ పరిణామం. వెల్కమ్ చెప్పాలి, ఎటువంటి వాళ్ళకు తప్పేం లేదు.